అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ ఆర్థోపెడిక్ వైద్య రంగానికి అలాగే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఒక గొప్ప మైలురాయి. భారతీయ వైద్య రూపొందించిన సిరోనిక్స్ కంపెనీ వారిచే భారతదేశంలోనే తయారు చేయబడిన హై టిబిల్ ఆస్టోటమీ ఇంప్లాంట్ని మొదటిసారిగా మోకాలు కీలు పరిరక్షణ శస్త్రచికిత్స చేసుకుంటున్న ఒక రోగికి విజయవంతంగా ఉపయోగించడం జరిగింది. చాలామంది దీర్ఘకాల మోకాలు నొప్పి ఉంటే కీలు మార్పిడి శస్త్రచికిత్స ఒకటే మార్గం అనుకుంటారు. అది ఒక అపోహ. 55 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు, ఆర్థరైటిస్ ప్రారంభ లేదా మధ్య దశ ఉన్నవారు, వంకర వయసు ఉన్నవారు, క్రీడా గాయాలు లేదా మోకాలు కార్టిలేజ్ దెబ్బతిన్నవారు, ఇటువంటి రోగులకి హెచ్టిఓ అనగా హై టిబిల్ ఆస్టోటమీ ద్వారా వారి సహజ మోకాల్ని కాపాడే అవకాశం ఉంటుంది. ఈ హెచ్టిఓ అనగా హై టిబిల్ ఆస్టోటమీ అనేది శాస్త్రీయంగా నిరూపించబడిన ఒక శస్త్రచికిత్స. ఇందులో మోకాలు కింద ఎముకని అలైన్మెంట్ సరిచేసి శరీర బరువుని దెబ్బతిన్న భాగం నుంచి ఆరోగ్యంగా ఉన్న భాగానికి మళ్ళిస్తాం. దీనివల్ల నొప్పి తగ్గుతుంది, ఆర్థరైటిస్ నెమ్మదిస్తుంది మరియు 10 నుంచి 20 సంవత్సరాల వరకు సహజ మోకాల్ని కాపాడే అవకాశం ఉంటుంది. దీంతో చాలామంది మోకాలు మార్పిడి శస్త్రచికిత్స వాయిదా వేయచ్చు లేదా పూర్తిగా నివారించవచ్చు. ప్రజలకు మా సందేశము చాలా స్పష్టమైనది. ప్రతి మోకాలు నొప్పికి కీలు మార్పిడి శస్త్రచికిత్స అవసరం లేదు. సమస్య ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ఆధునిక పరిరక్షణ విధానాల ద్వారా చాలామంది తమ సహజ మోకాల్ని కాపాడుకోవచ్చు. ఆర్టిఫిషియల్ జాయింట్ వల్ల వచ్చే సమస్యలను తప్పించుకోవచ్చు. మా లక్ష్యము ప్రతి రోగి తమ సహజ మోకాల్ని వీలైనంత వరకు చాలా కాలము ఆరోగ్యంగా, చురుకుగా మరియు బాగా పనిచేసే స్థితిలో ఉంచడానికే మా ఆలోచన. తెచ్చుకోవాలంటే గవర్నమెంట్ స్కీమ్ అవైలబుల్ ఉందా? గవర్నమెంట్ స్కీమ్ ఉంటుంది. ఎన్ని డేస్లో రికవర్ అవుతారు సర్జరీ? అంటే ఆపరేషన్ చేసిన తెల్లారి నడుస్తారు, కాలు మీద బరువు వేయకుండా 6 వారాలకి పూర్తిగా బరువు వేసి నడుస్తారు. ఇది బేసికలీ ఫ్రాక్చర్ అయినట్టే. ఫ్రాక్చర్ అయితే మామూలుగా 2-3 నెలలు కోలుకుంటారు కదా, ఇది కూడా అదే మాదిరిగా 2-3 నెలలు కోలుకుంటారు. నా పేరు కుందమ్మ, మా హస్బెండ్ పేరు శివరావు. మాది పుల్కుటి గ్రామం. మేము రైతులము, పత్తి పండిస్తాము, శనగ, మినుము, పెసరి మొత్తం పని చేసేది చేన్లల్లా, చేపించేది చేన్లల్లనే. మా పంట పొలానికి మేము ఇక్కడ సర్జరీ చేసుకున్నాక 2 monthsకు నేను పొలంలోకి వెళ్ళాను, పొలంలో పని చేశాను. ఇప్పటికీ నాకేం ఇబ్బంది లేదు. సర్జరీ మంచిగా అయింది, నేను మంచిగా. ఇంప్లాంట్ వేసేటప్పుడు ఎన్ని రోజుల పాటు మీకు ఇబ్బంది అనిపించింది? ఒక వారం రోజులు గంతే అయింది సర్జరీ అయినాక. దాని తర్వాత నాకు మంచి ఏం ఇబ్బంది లేదు. వాకింగ్ ఏం చేయగానే మంచిగా ఉన్నది. ఇప్పటికీ నేను డైలీ పొలంకు పోతా, పొలంలో పని చేస్తా, చేపిస్తా. నాకేం ఇబ్బంది లేదు సర్జరీ నుంచి. మీరు ఇక్కడికి వచ్చి సంప్రదించారు ఎందుకు? యాక్చువల్గా 3 years బ్యాక్ ఒకసారి వచ్చి కన్సల్ట్ అయింది సార్. అప్పుడు ఐ వాజ్ డయాగ్నోస్డ్ విత్ దిస్ ప్రాబ్లమ్. దెన్ రీసెంట్గా ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ పెయిన్. ఇంకా యూజువల్గా నేను స్పోర్ట్స్ ఆడతాను, సర్జరీ చేసుకుంటూ కూడా స్పోర్ట్స్ ఆడతాను. బాస్కెట్బాల్ ఆడే టైంలో ఐ గాట్ చాలా పెయిన్. సో సార్ దగ్గరకు వచ్చినప్పుడు హీ సజెస్టెడ్ మీ దిస్. యూజువల్గా దానికోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే దే ఆర్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ సర్జరీ, అది ఏ టైప్ అనేది సంబంధం లేదు. సో సార్ దగ్గరకు వస్తే హీ ఎక్స్ప్లెయిన్ మీ, ఇట్లా మీ ఏజ్ ఇది, యూ డోంట్ హ్యావ్ టు అండర్ గో, ఇదంతా అవసరం లేదు, రిజర్వేషన్ సర్జరీ ఇస్ ద బెస్ట్ అని. దెన్ సార్ చెప్పారు, డేట్ ఇచ్చారు. ఐ అండర్వెన్ దట్. నౌ మీరు చూస్తున్నారు, ఐఎమ్ ఏబుల్ టు వాక్, ఐఎమ్ ఏబుల్ టు డూ, ఏదైనా చేయగలుగుతున్నాను. సో విత్ ఇన్ ఫ్యూ వీక్స్ మొత్తం యాక్టివిటీ చేసేస్తాను. నా పెయిన్ కూడా ఏం లేదు, చాలా బాగుంది నాకు. ప్రీవియస్గా ఉన్న దాంతో పోల్చుకుంటే కంపారిటివ్లీ నో,
ఆన్సర్ అనేది పెయిన్ గురించి అయితే. సో దట్ ఈస్ మై మెయిన్ కన్సర్న్. అది పోయింది, యాక్టివిటీ మంచిగా అయింది, వాకింగ్ స్టైల్ కూడా మారింది. యాక్చువల్గా ఇంతకుముందు ఐ యూస్ టు ఇట్లా బెండ్ అయి వాక్ చేసేవాడిని, ఇప్పుడు అది లేదు. అంతే. ఐఎమ్ హ్యాపీ విత్ అఖిల్. ఓకే, సాయి అఖిల్ నా పేరు.